మీరు సోషల్ మీడియా అడిక్ట్నా? మీరు సోషల్ మీడియా అడిక్ట్ అయి ఉంటే ఈ వీడియో చూడండి, అది కూడా లాస్ట్ వరకు చూడండి. సోషల్ మీడియాతోని మీరు ఎలా సంపాదించుకోవచ్చు అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నా పేరు సుష్మిత, మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ సుష్మిత మధు. నా సోషల్ మీడియాలో మనం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇద్దరు అంటే వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నార్మల్ యూజర్స్ సోషల్ మీడియాతో ఎలా సంపాదించుకోవచ్చు అది నేను చెప్తాను. సెకండ్ టైప్ ఆఫ్ యూజర్స్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్. నా ఫస్ట్ కేటగిరీలో అంటే నార్మల్ యూజర్స్ వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా సంపాదించుకోవచ్చు అంటే, ఈ జనరేషన్లో మనం ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్, ట్విట్టర్ తగ్గిపోయింది, లింక్డ్ఇన్ అయినా ఇట్లాంటి చాలా టిక్టాక్ ఇట్లాంటి డిఫరెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ మనం డైలీ అప్డేట్స్ చూస్తూనే ఉంటాము. నా ఈ సోషల్ మీడియాస్లో సపోజ్ మీకు చాలా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకోండి. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఒక 1 lakh ఫ్యాన్ ఫాలోవర్స్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోవర్స్ మీకు ఉన్నారు అనుకోండి. అప్పుడు బ్రాండ్స్ లేకపోతే బిజినెసెస్, కంపెనీస్ వాళ్ళు మీకు అప్రోచ్ చేస్తారు. అప్రోచ్ ఎలా చేస్తారు అంటే ఫోన్ చేస్తారు, ఈమెయిల్ చేస్తారు, వాట్సాప్ చేస్తారు, ఏదో ఒకటి వాళ్ళు మీకు అప్రోచ్ చేస్తారు. అప్రోచ్ చేశాక వాళ్ళు మీకు అడుగుతారు, అంటే మీరు మీ ఛానల్లో, మీ ప్రొఫైల్లో, మీ అకౌంట్లో మా బిజినెస్ గురించి, మా ప్రోడక్ట్స్ గురించి లేకపోతే మా సర్వీసెస్ గురించి ఏమైనా అప్డేట్స్ పెడతారా అని అడుగుతారు. నా మీరు అంటే ఆ అప్డేట్స్ ఒక ఇమేజ్ లాగా కూడా కావచ్చు, ఒక ఫోటో లాగా కూడా కావచ్చు, ఒక వీడియో లాగా కూడా ఏదో ఒకటి కావచ్చు. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ ఫోటోని, ఆ వీడియోని మీ ప్రొఫైల్లో అప్లోడ్ చేయాలి. అంతవరకే ఉంటుంది మీ వర్క్. ఇంకా ఆ ఫోటో, ఆ వీడియో కింద వాళ్ళకి ట్యాగ్ చేయడం కూడా ఉంటుంది. నా ఇలా చేస్తే ఈ బ్రాండ్ అయినా ఈ బిజినెస్ వాళ్ళైనా మీకు ఎంతో కొంచెం మనీ పే చేస్తారు. సో అట్లా బ్రాండ్స్ దగ్గర నుంచి, బిజినెసెస్ దగ్గర నుంచి వాళ్ళు పోస్ట్ అప్డేట్స్ చేస్తూ మీరు ఇంట్లో కూర్చొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఒకటే మీరు ఆలోచించాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే మీ ప్రొఫైల్కి చాలా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్స్ వచ్చేట్లాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి, మీ సోషల్ మీడియా ప్రొఫైల్కి 1 నైట్లోనే ఫుల్ ఫ్యాన్ ఫాలోవర్స్ రావడం అంటే అది అంత ఈజీ కాదు. మంచి పోస్ట్లు, మంచి అప్డేట్స్ పెడుతూనే ఉంటే స్లోలీ మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఫేమస్ అవుతుంది, మీకు చాలా ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతారు. సో అలా ఇంట్లో కూర్చొని కూడా మీరు సంపాదించుకోవచ్చు. అట్లాంటి పర్సన్ అంటే చాలా హ్యూజ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ని, ఫాలోవర్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తీసుకోండి, దాని గురించి చెప్పి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ పేరు. నా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కావచ్చు అంటే ఎవరైనా కావచ్చు తెలుసా. ఒక చిన్న పిల్లలు అంటే కాలేజ్ పిల్లలు కూడా కావచ్చు, ఒక 60 years పర్సన్ కూడా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఓన్లీ డ్యాన్స్ వీడియోసే పెట్టాలి, లేకపోతే మిమిక్రీ, యాక్టింగ్, జోక్స్ వీడియోసే పెడితేనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు అని నేను చెప్పను. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కావచ్చు, మంచిగా డ్యాన్స్ చేస్తూ కూడా మీరు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. లేకపోతే ఒక గిటారిస్ట్, వయలిన్ ప్లే చేసిన వాళ్ళు, లేకపోతే కీబోర్డ్ ప్లే చేస్తున్న వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. వాళ్ళకి కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటారు. ఇంకొకటి, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి మంచిగా పోయిటరీ రాసిన వాళ్ళు, లేకపోతే డ్రాయింగ్ చేస్తున్న వాళ్ళు, పెయింటింగ్ చేస్తున్న వాళ్ళు, యోగా చెప్తున్న వాళ్ళు, మెడిటేషన్ టిప్స్ చెప్తున్న వాళ్ళు, డాక్టర్స్ అయినా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. అంటే ఎవరైనా మీరు ఒక్కటే కాన్సెప్ట్ మీద మీ సోషల్ మీడియా అకౌంట్లో మీరు ఏమైనా అప్డేట్స్ పెడుతూనే ఉండండి. ఆటోమేటిక్ చాలామంది వచ్చి మీకు ఫ్యాన్ అయినా మీకు ఫాలో చేస్తూ వెళ్ళిపోతారు. సో అది ఒకటి మీరు ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, బ్రాండ్స్ ఇంకా కంపెనీస్ వాళ్ళు కంపల్సరీ వీళ్ళకి అప్రోచ్ చేసి పేమెంట్ చేసి వాళ్ళు పోస్ట్ అప్లోడ్ చేయమంటారు. అలాగే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా బ్రాండ్స్ తెలుసా మంచి గిఫ్ట్స్ అండ్ ఇంకా ప్రెజెంట్స్ కూడా చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్
టెక్నికల్ రివ్యూస్ అయినా టెక్నికల్ గ్యాడ్జెట్స్ గురించి వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో చెప్తూ ఉంటారు. అట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్కి చాలా డిఫరెంట్ కంపెనీస్ అంటే మొబైల్ కంపెనీ వాళ్ళు లేకపోతే ఎలక్ట్రానిక్ ఎక్సెసరీస్ కంపెనీ వాళ్ళు గిఫ్ట్స్ పంపిస్తారు. మా ఈ ప్రోడక్ట్ని మీరు యూస్ చేయండి, దీని గురించి రివ్యూ చెప్పండి మీ అకౌంట్లో అని వాళ్ళు చెప్తారు. ఇలా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ సంపాదిస్తారు. అంటే వాళ్ళకి మంచిగా ఫ్రీలో ఒక ప్రోడక్ట్ గిఫ్ట్ వచ్చేట్లాగా. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది నేను చూశాను, అంటే నా స్టూడెంట్స్లో కూడా గర్ల్స్, లేడీస్ వాళ్ళు మేకప్ ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ వెళ్ళారు. సో అలా ఏమైంది అంటే చాలామంది హ్యూజ్ ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. నా ఇట్లా కాస్మెటిక్ కంపెనీస్ వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్స్ పంపిస్తారు. అంటే మా ప్రోడక్ట్స్ని మీరు యూస్ చేయండి, మా ప్రోడక్ట్స్ గురించి మీరు మీ అకౌంట్లో చెప్పండి, మీకు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము, ఇంత కొంచెం పేమెంట్ కూడా చేస్తున్నామని వాళ్ళు ఆఫర్ ఇస్తారు. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇంట్లో కూర్చొని కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఓన్లీ వన్ థింగ్ కాన్సన్ట్రేట్ చేయండి, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ చాలా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉండాలి. అది 1 నైట్ 1 డే 2 డేస్లో అయిన పని కాదు, చాలా టైం పడుతుంది. పేషెంట్గా మీరు పేషెన్స్ పెట్టుకుంటూ మీరు మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ మీద వర్క్ చేస్తూ వెళ్ళాలి. ఇది వచ్చేసి నార్మల్ యూజర్స్ సోషల్ మీడియా ఛానల్స్తోనే ఎలా యూస్ చేసుకోవచ్చు. బిజినెస్ ఓనర్స్ ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఒక మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి అంటే వాళ్ళకి ఒక మంచి ప్రపోజల్ ఇచ్చి మంచి ఆఫర్ ఇచ్చి ఎంతో కొంచెం 5,000 10,000 20,000 50,000 ఎంతో కొంచెం డబ్బు ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్లో ఏమైనా చెప్పుమని చెప్తే మీ ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ గురించి ఆ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ప్రొఫైల్లో చెప్తే, సపోజ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్కి 1 lakh ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఆ 1 lakh ఫ్యాన్ ఫాలోవర్స్ అందరికీ మీ ప్రోడక్ట్ గురించి అప్డేట్ వెళ్తుంది. ఆ 1 lakh ప్రతి ఒక్కరు ఫ్యాన్ ఫాలోవర్ మీ అప్డేట్ చూడరు, కానీ అట్లీస్ట్ 10% మెంబర్స్ కూడా చూడరా. సో అలా ఏమవుతుంది అంటే మీ బిజినెస్ ఓనర్ అంటే మీరు మీ ప్రోడక్ట్ అయినా మీ సర్వీసెస్కి అవేర్నెస్ పెంచగలుగుతారు. సో అలా ఉంటుంది సోషల్ మీడియా ఎఫెక్ట్, సోషల్ మీడియా ది బ్యూటీ ఐ వుడ్ సే. సో సోషల్ మీడియాతోనే అలా మీరు సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చొని. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఈరోజు ఇంతే నా వీడియోలో. మీకు ఇట్లాంటి ఇంకా మంచి వీడియోస్ కావాలి అంటే మీరు నా యూట్యూబ్ ఛానల్కి కింద సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఐకన్, అది కూడా క్లిక్ చేయాలి. నా అన్ని వీడియోస్ చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మీరు కింద లైక్ చేయండి, ఇంకా కమెంట్ కూడా చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మై నేమ్ ఇస్ సుష్మిత. ఇంకా మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ సుష్మిత మధు. థ్యాంక్ యూ.